ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు షాక్ ఇచ్చారు గుజరాత్ బౌలర్లు. బౌలర్ల అటాక్ను తట్టుకోలేక వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు బెంగళూరు బ్యాట్స్మెన్. దాంతో ఆర్సీబీది 19 ఓవర్లలో 155 పరుగులు మాత్రమే చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీకి ఫస్ట్లోనే గట్టి దెబ్బ తగిలింది. 3వ ఓవర్లోనే జాకోబ్ బేతల్ అవుట్ కాగా ఆ నెక్స్ట్ ఓవర్లోనే స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ క్యాచ్అవుట్గా వెనుదిరిగాడు. కోహ్లీ 13 బంతుల్లో 5 4లు 1 6తో మంచి ఊపులో కనిపించిన ఆ జోరును మాత్రం కొనసాగించలేకపోయాడు. అయితే దేవ్దత్ పడికల్ ఆడడంతో ఆర్సీబీ పవర్ ప్లే ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. పవర్ ప్లే తర్వాతే అసలు సినిమా మొదలైంది. కెప్టెన్ రజత్ పాటిదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్ వరుస వికెట్లతో ఆర్సీబీ 96 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఒకవైపు పడికల్ ఒంటరి పోరాటం చేస్తూ 24 బంతుల్లో 40 పరుగులు చేసినా కూడా అతనికి రషీద్ ఖాన్ బ్రేక్ వేశాడు. పడికల్ క్లీన్ బౌల్ కావడంతో ఆర్సీబీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్ 3 వికెట్లతో చెలరేగగా జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన వెంకటేష్ అయ్యర్ కూడా నిరాశపరచడంతో ఆర్సీబీ తక్కువ స్కోర్కే పరిమితమైంది. ఆచీ చికెన్ మసాలా